తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఏమాత్రం వదలడం లేదు. గ్యాప్ల వారీగా విరుచుకుపడుతూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఏపీ తెలంగాణకు వాయుగుండం ముప్పు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా బలపడనున్నట్టు తెలిపింది. ఆ తరువాత 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఏపీపై వారం రోజుల పాటు వాయుగుండం ప్రభావం కొనసాగనుంది. 26 నుండి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఇవాళ రేపు కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, 26న ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలోని వాయుగుండం తెలంగాణలోనూ ప్రభావం చూపించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా 26, 27 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 26న తెలంగాణలోని 18 జిల్లాల్లో పలు చోట్ల 10 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. 27న ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్. మంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ తెలంగాణలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, సీతారామరాజు, అలాగే ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 20 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. ఖాజా, ఇంకా ఐఎండీ ఏం చెప్తోంది? ఏ ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉన్నారు ఇప్పటికీ? ఖచ్చితంగా రాగల 6 రోజుల పాటు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో అల్పపీడనం రేపు ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇది దానికి తదుపరి 24 గంటల్లో అంటే 26వ తేదీ నాటికి వాయుగుణంగా అల్పపీడనం బలపడబోతుంది. ఆ తర్వాత అది ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపు తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే క్రమంలో కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయి. సముద్రంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఎవరెవరైతే సముద్రంలో వేటకు వెళ్ళారో వారంతా కూడా రేపటిలోగా తీరానికి తిరిగి రావాలి. ఆ తర్వాత గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సముద్రంలో వేట చేయొద్దని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీలోని చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, దీంతోపాటు వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే క్రమంలో ఎల్లుండి అంటే ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిన తర్వాత ఏపీలోని ప్రధానంగా వెస్ట్ గోదావరి, ఏలూరు, దీంతోపాటు గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి. దీంతోపాటు ఆ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు మినహాయిస్తే మిగతా కోస్తా జిల్లాల్లో చాలా వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు రాయలసీమలోను కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు కూడా ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే క్రమంలో ఈ అల్పపీడనం వాయుగుణంగా మారిన తర్వాత 27వ తేదీ నాటికి ఇది కోస్తా తీరం వైపు తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అటువైపు ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి ప్రధానంగా 18 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది తెలంగాణ వాతావరణ శాఖ. దీంతోపాటు 27వ తేదీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్ ఖాజా.